డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సెస్ సంబంధించి మనకి నిన్న సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరిగింది. మనకు వచ్చిన కాలేజీలో రిపోర్టింగ్ చేసేటప్పుడు అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఎలా రిపోర్టింగ్ చేయాలి, అసలు ఎన్ని సెట్లు జిరాక్స్ కాపీస్ పట్టుకెళ్ళాలి అనే విషయాలు మొత్తం మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో మనకి మెయిన్గా రిపోర్టింగ్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే ఈ మంత్ 30 మధ్యాహ్నం 3 PM వరకు టైం అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మెయిన్గా మనకి రిపోర్టింగ్ చేసేటప్పుడు ఏమేమి కావాలంటే మన సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ, ఇది కావాలంటే 5,600 అయితే యూనివర్సిటీ ఫీ కింద పే అయితే చేయాలన్నమాట. అర్థమవుతుంది కదా. అప్పుడే మనకి అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే రావడం జరుగుతుంది. ఒకటి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే కావాలి, దాన్ని కూడా ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. అండ్ అలాగే మనకి 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే కావాలన్నమాట. అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో ఒరిజినల్ అయితే కావాలి, ఈ 2 ఒరిజినల్. అండ్ అలాగే ఇంటర్ టీసీ అన్నమాట, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే కావాలి. దాని తర్వాత 6వ తరగతి నుంచి ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కావాలన్నమాట. ఇంటర్ వరకు ఉంటే స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ మనకైతే కావాలి. అండ్ అలాగే క్యాష్ టు ఇన్కమ్ లేటెస్ట్ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే ఇవే మనకి ఫీజు రియంబర్స్మెంట్కి చాలా హెల్ప్ అయితే కావడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి ముఖ్యంగా రేషన్ కార్డు కూడా కావాలన్నమాట. ఎవరి దగ్గర బయట రేషన్ కార్డు ఉంటుందో అది కూడా పట్టుకెళ్ళండి. అండ్ అలాగే విద్యార్థుల ఆధార్ డీటెయిల్స్, మదర్ది, స్టూడెంట్ది, ఫాదర్ది, సో ఇవి అయితే పట్టుకెళ్ళాలన్నమాట. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కూడా మీరైతే పట్టుకెళ్ళండి. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమవుతుంది కదా. మనకి ముఖ్యంగా ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ విద్యార్థులు ఉంటారో క్యాప్ కానీ ఎన్సీసీ కానీ అవైతే అవసరమైతే లేదన్నమాట, పట్టుకెళ్ళండి. అర్థమవుతుంది కదా. మెయిన్గా ఈ 12 అయితే పక్కాగా కావాలి. మెయిన్గా ఒరిజినల్తో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ అయితే పట్టుకెళ్ళండి అన్నమాట. మెయిన్గా మీరు ఒరిజినల్ అయితే ఇచ్చేయకండి, జిరాక్స్ అయితే ఇవ్వండి. ఏ వీడియో చెప్పినా లాస్ట్ వరకు చూడండి అని ఇందుకే చెప్తాను. మెయిన్గా ఒరిజినల్ అయితే ఇవ్వద్దు, జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వండి. అర్థమవుతుంది కదా. సో మెయిన్గా ఈ 12 ఉంటే సరిపోతుంది. దీని ఒక ఫోటో అయితే తీసుకోండి అన్నమాట. అలాట్మెంట్ ఆర్డర్ కాపీ, 10th క్లాస్ మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో, ఇంటర్ టీసీ, 6th నుంచి 10th వరకు ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేటు, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, రేషన్ కార్డు, స్టూడెంట్, మదర్, ఫాదర్ ఆధార్ డీటెయిల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవి ఉంటే సరిపోతుంది. ఒరిజినల్తో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ అయితే పట్టుకెళ్ళండి, జిరాక్స్ కాపీస్ అయితే ఇవ్వండి అన్నమాట. అర్థమవుతుంది కదా. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఫర్దర్ మీకు ఎటువంటి అప్డేట్ వస్తే మీకు అయితే అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మన ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. ఈ కాలేజ్లో ఎవరైనా వచ్చిన విద్యార్థులు ఉంటే మనకు ముఖ్యంగా గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. అండ్ అలాగే మనకి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 ఫీజు అయితే ఉందన్నమాట. ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీకు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ అయితే చేస్తారు.